ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఎంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ దినపు దేవుని యొక్క లేఖన భాగం నుండి ఒక మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. కీర్తనాకారుడు దావీదు రాజు తన అనుభవాన్ని కీర్తనల్లో అనేక చోట్ల ఆయన వివరించాడు. పిల్లరా, మనం గమనిస్తే 3వ కీర్తనలో ఆయన అంటాడు, 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినా నేను భయపడును అని అంటున్నాడు. హల్లెలూయా. సో ఈ యొక్క 3వ కీర్తన రాసిన ఉద్దేశం ఏంటంటే, తన కుమారుడైన అబ్షలోము తన మీదకి తిరుగుబాటు చేస్తూ తన రాజ్యాన్ని ఆయన కవిత్వం చేసుకున్నాడు, సింహాసనాసీనుడైపోయాడు. ఆ విధంగా తండ్రిని వెళ్ళగొట్టేసి సింహాసనాన్ని అధిరోహించాడు. ఈ సమయంలో ఇక తండ్రి శత్రువు అయ్యాడు కాబట్టి తండ్రిని కడముట్టించాలి, లేకుండా చేయాలి అన్న ఆలోచన ఆయన చేశాడు. ఆయనతో ఉన్న మంత్రివర్గం ఉన్నారు కదా, దుష్ట సమూహం, వాళ్ళందరూ ఆలోచన చేశారు, దావీదును లేకుండా చేస్తేనే ఇక రాజ్యం పరిపూర్ణంగా నీ వశంలో ఉంటుంది. ఏమంటే అబ్షలోం ఏం చేశాడంటే, సైన్యమును, ఇజ్రాయిల్ యొక్క నలుదిశల సైన్యాన్ని పంపించి, మనుషులను పంపించి సైన్యమును పోగు చేశాడు. సైన్యమును పోగు చేసి దావీదు మీదకి యుద్ధానికి రావడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అలాంటి సందర్భం, అలాంటి సమయం దావీదుకి తెలిసింది. అప్పుడు దావీదు ఈ కీర్తన రాస్తూ అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది నా మీదకి దండెత్తు వచ్చినా నేను భయపడును అని. హల్లెలూయా. ప్రియులారా, మనం గమనించాలి, మన మీదికి ఎంతమంది దండెత్తు వస్తున్నా నేను భయపడును అని ఆయన నేర్పించాడు మనకు. ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనం గమనించాల్సిన మాట ఏంటంటే, మన పరిస్థితులు చుట్టూ అననుకూలమైనటువంటి వాతావరణం మనకు ఎదురవుతున్న ఆరోగ్య విషయం కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, మనం నమ్మినటువంటి వ్యక్తులే మనకు వెన్నుపోటు పొడుస్తూ మన మీద దౌర్జన్యంగా మనకు వ్యతిరేకంగా లేవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది మనకు వ్యతిరేకంగా లేస్తున్నటువంటి వేళలో కూడా మనకున్నటువంటి నిరీక్షణ, మనకున్నటువంటి విశ్వాసం, మనకున్న ఆధారం మన ప్రభు. ఆయనను నమ్మినటువంటి మనం ఎన్నడూ కూడా మనం సిగ్గుపడము అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. కనుక దావీదు రాజుతో కూడా కలిసి ఈ కీర్తనను చదువుతూ, ఈ కీర్తనను మనం అభ్యాసం చేసుకుంటూ, ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రతి మాటకు మనం మన జీవితాన్ని అన్వయించుకొని ధైర్యంగా మనం కూడా చెప్పాలి, నేను భయపడును, యెహోవా నాకు ఆధారము కనుక నేను భయపడును. 10,000 మంది నా మీదకి దండెత్తొచ్చినా సరే నేను భయపడును అన్నటువంటి పరిస్థితి. నీకు చుట్టూ అననుకూలమైన పరిస్థితులు ఎన్ని ఎదురవుతున్నా సరే దేవుడు నాకు ఆధారం కాబట్టి నేను భయపడును అన్నటువంటి కృత నిశ్చయిత విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే అనేది దేవుని నుండి వస్తున్నటువంటి ప్రత్యుత్తరం. కనుక నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, నీ చేతి పనులు కానీ, ఎక్కడైనా సరే నీకు వ్యతిరేకంగా ఎవరు లేస్తున్నా సరే దేవుడు నీకు ఆధారమై ఉంటే నువ్వు భయపడాల్సిన పని ఉండదు. దేవుడు నీకు ఆధారము అని నీవు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించి ఆ మాటను స్థిరంగా పట్టుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ఆ విధమైన సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రం. అయినా దావీదు రాజు చెప్పినటువంటి మాట ప్రకారంగా, యెహోవా నాకు ఆధారం, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినా నేను భయపడును అని ఆయన ధైర్యంగా చెప్పాడు. ఆయన ఉన్న పరిస్థితి, ఆయన ఉన్నటువంటి ఇబ్బందులు, స్థితిగతులన్నీ కూడా అరణ్యవాసిగా, తను గుడారవాసిగా అరణ్యంలో ఉన్నాడయ్యా. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం మీ మీద విశ్వాసంతో ధైర్యంగా చెప్పాడు, యెహోవా నాకు ఆధారం కనుక నేను భయపడును అని. ఈ యొక్క ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్న నీ ప్రియబిడలైన మేము అందరము మా జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో భయానికి మేము చోటు ఇవ్వకుండా మీరు మాకు ఆధారమై ఉన్నారన్న ధైర్యముతో, విశ్వాసంతో, కలవరాలు మధ్యలో
కన్నీళ్ల మధ్యలో, నిందల అవమానాల మధ్యలో మీరు మాకు ఆధారం, మీరే మాకు ఆధారం, మీరే మాకు ఆధారం అంటూ అయ్యా మీ మీదే మేము విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు మమ్మల్ని మీరు సిగ్గుపడనివ్వరు, మమ్మల్ని మీరు కలవరపడనివ్వరు, మమ్మల్ని మీరు చేయి విడిచిపెట్టరు. కనుక మాకు భయం లేకుండా ధైర్యంగా మేము ముందుకు కొనసాగడానికి కారణమవుతుంది. ఉదయకాలం ముందు ఈ మాటలు విన్న నీ బిడ్డలందరి జీవితాన్ని దీవించండి, బలపరచండి, నడిపించి సహాయం చేయండి. ఘనమైన నామం తెచ్చుకున్నాం యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిశ్చయముగా కృప కలిగిన దేవుని కరుణ హస్తం మనకు తోడుగా ఉండి మనకు ఆయన ఆధారమై ఉంటాడు. కనుక మనం భయపడకుండా ధైర్యంగా నువ్వు కూడా చెప్పాలి, మనం అందరం కలిసి చెప్పాలి, నేను భయపడను, ఐఎమ్ నాట్ అఫ్రైడ్, ఐఎమ్ నాట్ ఫియర్ అని మనం దేవుని సన్నిధిలో ధ్వజమెత్తాలి, ధైర్యంగా చెప్పాలి. ప్రభు మనకు ఆ విధంగా కృప చూపించి ఆయన నడిపిస్తాడు. కృప మనకు తోడుగా ఉండడం గాక. ప్రైజ్ ది లార్డ్.